ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఇందులో పీవీ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ ఎగ్జాంపుల్ కూడా. సో మీకు ఇది ప్రాక్టీస్ ఫైల్ వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు ఒక స్కూల్ డేటా తీసుకున్నాం. సో స్కూల్లో వచ్చేసి మొత్తం 3,224 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ డేటాలో మళ్ళీ కేటగిరీ కేటగిరీ ఎంతమంది ఉన్నారు, కేటగిరీలో బీసీఏ బీసీబీలో ఎంతమంది ఉన్నారు, తర్వాత అందులో డిజేబుల్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, సెక్యూర్డ్ మార్క్స్ ఏంది, స్టేటస్ వాళ్ళు క్వాలిఫై అయ్యారా నాట్ క్వాలిఫైడ్ అయ్యారా అని చెప్పేసి వాళ్ళ డేటాని తీసుకొని ఇప్పుడు మనం పివట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు బీసీఏలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక్కొక్కటి మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో అదే మనం పీవట్ టేబుల్ వేసామంటే పీవట్లో ఎంతమంది బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది బీసీబీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది బీసీసీ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి మనకు టోటల్ లిస్ట్ వస్తుంది. సో అందులో మనం క్వాలిఫైడ్ చూసుకోవచ్చు, తర్వాత వాళ్ళ డిసేబుల్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దాన్ని మూవ్ చేద్దాం. సో మనం సింపుల్గా పీవట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇన్సర్ట్ పివట్ టేబుల్ క్రియేట్ న్యూ వర్క్ షీట్ మీద క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ పివట్ టేబుల్ గురించి రోస్, వాల్యూస్, కాలమ్స్, ఫిల్టర్స్. సో ఈ నాలుగింటిని బేస్ చేసుకొని మనం పివట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. అంటే మనకు కావాల్సిన సింపుల్గా డేటాని క్రియేట్ చేసుకుందాం అర్థమయ్యే విధంగా. ఓకే, సో మనం ఫస్ట్ కావాల్సింది ఒక్కొక్క కేటగిరీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని చెప్పేసి. సో ఫస్ట్ అది కేటగిరీలో ఉంది. సో ఈ కేటగిరీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని రోస్లో మూవ్ చేస్తున్నాం. మనం కాలమ్స్లో కూడా మూవ్ చేయొచ్చు, కాకపోతే ఇది కాస్త లార్జ్ అవుతుంది, అర్థం చేసుకోవడానికి కష్టం. కాబట్టి నేను దీన్ని రోస్లోకి మూవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్. సో క్యాండిడేట్ నేమ్ మూవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అనేది. సో క్యాండిడేట్ నేమ్ ఇక్కడ రోస్లో కాదు, వాల్యూస్లో మూవ్ చేయండి. ఎందుకంటే మనకు కౌంట్ కావాల్సింది ఎంతమంది ఉన్నారు అనేది. సో దాన్ని వాల్యూస్ కిందకి వేస్తాం. సో ఇక్కడ మనకు వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లో వచ్చేసి కౌంట్ తీసుకుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని బీసీఏ కౌంట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి కౌంట్ చేసింది. ఇక్కడ సమ్ యావరేజ్ కూడా ఉంది, కాకపోతే అది ఇక్కడ యూజ్ చేయం మనము. ఫైనాన్షియల్కి సంబంధించి వచ్చినప్పుడు మనం అది యూజ్ చేస్తాం సమ్ యావరేజ్ అని. సో ఇక్కడ మనకు కావాల్సింది కౌంట్ కాబట్టి కౌంట్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బీసీఏలో వచ్చేసి మనకు 263 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ 263 మెంబర్స్. అందులో ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకొకటి ఇక్కడ మనకు బీసీ కేటగిరీ వాళ్ళు వచ్చినారు కాబట్టి అందులో డిజేబుల్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నాన్ డిజేబిలిటీలో ఉన్నారు. సో ఇక్కడ మనకు రోస్లో వేసాం కాబట్టి రోస్లో ఇలాగే కనిపిస్తుంది మనకు. అదే దీన్ని కాలమ్స్కి మూవ్ చేద్దాం. సో కాలమ్స్కి మూవ్ చేసేలోపు మనకు డేటా సింపుల్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ నో అని చెప్పేసింది, ఎన్ ఉంది. ఎన్ అంటే నో, వై అంటే ఎస్. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. బీసీఏలో వచ్చేసి 254 నాన్ డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, అంటే డిజేబిలిటీ లేదు. సో 9 మెంబర్స్ వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్స్. సో టోటల్ 263. సో ఇలా మనం డేటా వచ్చేసి క్లియర్గా మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ స్టేటస్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అందులో అని చెప్పేసి చెక్ చేద్దాం. సో క్వాలిఫై వచ్చేసి స్టేటస్ వచ్చేసి ఇక్కడ మనకి రోస్లో వేసాం కాబట్టి ఇలా వస్తుంది. అదే కాలమ్స్కి మూవ్ చేయండి, స్టేటస్ ఇలా వచ్చేసింది. సో కాలమ్స్ లేబుల్ నాట్ క్వాలిఫైడ్ వచ్చేసి 117, క్వాలిఫైడ్ వచ్చేసి 146, 263 మెంబర్స్. సో బీసీఏకి సంబంధించి టోటల్ ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకు టోటల్ కూడా ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంతమంది నాట్ క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి కూడా కౌంట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిజేబుల్డ్ పర్సన్స్ ఫిల్టర్ పెట్టి ఓన్లీ డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఫిల్టర్ని యూజ్ చేయాలి. సో ఈ ఫిల్టర్ని వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్స్లో ఇక్కడ పెట్టేసుకుంటే మనకు ఇప్పుడు ఇక్కడ మనకు ఫిల్టర్ చేసేస్తే
డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే కావాలి మనకు డేటా. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వై అనేది మనకు డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే వస్తుంది. సో డిజేబుల్డ్ పర్సన్స్ మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. ఇందులో నాట్ క్వాలిఫైడ్ వచ్చేసి 5 మెంబర్స్, క్వాలిఫైడ్ వచ్చేసి 4 మెంబర్స్, ఇలా ఉంది. నెక్స్ట్ మనం నాన్ డిజేబుల్డ్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఎన్ మీద క్లిక్ చేస్తే మనకు నాట్ క్వాలిఫైడ్ వచ్చేసి 1112, క్వాలిఫైడ్ వచ్చేసి 142. సో ఇది బీసీఏకి సంబంధించిన డేటా, ఇది బీసీబీకి సంబంధించిన డేటా. సో ఇలా మనము ఫిల్టర్ పీవీ టేబుల్ యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు కావాలంటే ఇంకా క్లియర్గా కావాలంటే ఈ రో ఈ సెల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా షీట్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. సో బీసీబీ మీకు ఇప్పుడు చూసి డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇంకొక షీట్ క్రియేట్ అయింది. ఈ షీట్లో వచ్చేసి మనకు టోటల్ బీసీబీకి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసింది, నాట్ క్వాలిఫైడ్. సో మనం ఇలా ప్రతి ఒక్కదానికి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షీట్ 8లో వచ్చేసి దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా బీసీబీకి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ క్రియేట్ అయింది. సో డిజేబుల్డ్ పర్సన్స్ది ఫిల్టర్ పెట్టుకున్నాం కాబట్టి డిజేబుల్డ్ పర్సన్స్ది ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్ మొత్తం డేటా వచ్చేసింది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్లియర్ డేటా కూడా వస్తుంది. మనకు పివట్ టేబుల్ వచ్చేసి సమ్మరైజ్ అంటే సింపుల్ కావాలని చెప్పేసి మనం ఇలా తీసుకున్నాం. సో ఇన్ కేస్ మనకు ఇంకా డెప్త్గా అప్లైస్ కావాలంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మనకు ఎక్స్పాన్షన్ అవుతుంది, ఇంకొక షీట్లో ఆ డేటా అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పివట్ టేబుల్ గురించి ఎగ్జాంపుల్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.